నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం ప్రత్యేక హోదాపై ఢిల్లీలో షర్మిల దీక్ష మద్దతు కోసం శరద్ పవార్ తో భేటీ తిరుమలలో రోజాకు నిరసన సెగ జై అమరావతి అంటూ నినాదాలు చేసిన శ్రీవారి సేవకులు నేడు ఇంద్రవెల్లి సభకు రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారావం మోగించనున్న సీఎం ఈడీ విచారణకు హాజరు కాని కేజ్రీవాల్ అధికారులకు లేఖ రాసిన ఢిల్లీ సీఎం పదకొండు రోజుల్లో 25 లక్షల మంది దర్శనం భక్తజన సంద్రంగా అయోధ్య భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు 72,500కు చేరిన సెన్సెక్స్ రైట్ డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తోంది. క్లస్టర్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల్లో తెలంగాణలో కనీసం 10 సీట్లకు పైగా స్థానాల్లో గెలుపు పొందాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ హాజరు కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ సైతం హాజరు కానున్నారు. నాయకులు కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై తెలంగాణ బీజేపీ కసరత్తులు చేస్తుంది. క్లస్టర్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో బీజేపీ తమ స్పీడ్ను పెంచింది. ముఖ్యంగా తెలంగాణలో డబుల్ డిజిట్లో స్థానాల్లో విజయం సాధించాలని ఇప్పటికే జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఒక లక్ష్యంగా టార్గెట్గా పెట్టింది. అందులో భాగంగానే తెలంగాణ బీజేపీ గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తూ ఇటు కింది స్థాయి కార్యకర్తల నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు దిశానిర్దేశం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత జరుగుతుంది. అయితే కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జ్ అంటే సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈయన సమక్షంలో జరుగుతున్నటువంటి తొలి సమావేశం అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజస్థాన్కు చెందినటువంటి చంద్రశేఖర్ తివారీ గత ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనేక రకాలుగా ఆయన సేవలను పార్టీ వినియోగించింది. అందులో భాగంగానే తెలంగాణకు కూడా ఆయనను ఇన్ఛార్జిగా పెట్టింది. ఆయన సమక్షంలో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కావాల్సినటువంటి కార్యాచరణ రూపొందించడంతో పాటు గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కార్యకర్తలు ఏ విధంగా పార్టీ కోసం పనిచేయాలి, అదేవిధంగా పార్టీ నిర్మాణం ఏ విధంగా జరగాలి, ముఖ్యంగా 10వ తేదీ నుండి జరిగేటువంటి బస్సు యాత్రల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలి అనేటువంటి విషయాన్ని చర్చించనున్నారు. అదేవిధంగా ఢిల్లీలో 15వ తేదీ నుండి కూడా పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొనాలి, ఏ విధమైనటువంటి కార్యాచరణ అక్కడ ఉంటుంది, అందులో భాగంగానే ఇక్కడ ఈ అంశాలను చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ సమావేశం జరుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీ గత 10 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కార్ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి ఇతర అంశాలను కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి అంశాలను చర్చించడంతో పాటు బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒకవైపు పార్టీ కార్యాచరణను, మరోవైపు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను ఏ విధమైనటువంటి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ పదాధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి పదాధికారుల సమావేశం తర్వాత ఢిల్లీలో 15
15వ తేదీ నుండి కూడా పదాధికారుల సమావేశం భారీ స్థాయిలో జరుగుతుంది. ఆ సమావేశాన్ని కూడా సన్నాహక సమావేశం అని చెప్పవచ్చు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పెట్టుకున్న టార్గెట్ను 10 స్థానాల్లో కంటే తక్కువ కాకుండా బీజేపీ విజయం సాధించాలి, అదే లక్ష్యంతో బీజేపీ పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశం ఈ సమావేశంలో చర్చించి దానికి ఒక కార్యాచరణను రూపొందించే అవకాశాలు ఉందని చెప్పవచ్చు. నిత్య. థ్యాంక్ యూ శ్రీనివాస్. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 3వ రోజు కస్టడీకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీశారు. 8 బ్యాంకు లాకర్లు, డిపాజిట్లు, బాండ్స్, కంపెనీలో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఫోకస్ చేశారు. శివ బాలకృష్ణ 3 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలపై కూపీ లాగుతున్నారు. అటు శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. మొత్తం 18 చోట్ల సోదాలు నిర్వహించగా 15 మంది బినామీలను భారీగా ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 3వ రోజు కస్టడీకి తీసుకోనున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించిన ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లపై ఆరా తీశారు. 8 బ్యాంకు లాకర్లు, డిపాజిట్లు, బాండ్స్, కంపెనీలో పెట్టుబడులపై ఆరా తీస్తున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఫోకస్ చేశారు. శివ బాలకృష్ణ 3 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలపై కూపీ లాగుతున్నారు. అటు శివ బాలకృష్ణ బినామీలకు నోటీసులు ఇచ్చారు ఏసీబీ అధికారులు. మొత్తం 18 చోట్ల సోదాలు నిర్వహించగా 15 మంది బినామీలను భారీగా ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 3 రోజులు కస్టడీకి తీసుకొని ఉన్నారు ఏసీబీ అధికారులు. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను 3వ రోజు కస్టడీకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే 2 రోజుల పాటు విచారించినటువంటి ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణ ఇంట్లో జరిగినటువంటి డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. అలాగే శివ బాలకృష్ణ లాకర్స్ ఏవైతే ఉన్నాయో 8 బ్యాంకు లాకర్లు, అలాగే డిపాజిట్ బ్యాంక్స్, అలాగే బాండ్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీల పెట్టుబడులపై కూడా ఆరా తీస్తున్నారు. అక్రమ అనుమతులు, బినామీ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. మొత్తం మీద శివ బాలకృష్ణ 3 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో సంబంధాలు పెట్టుకున్నట్టుగా కూడా గుర్తించారు ఏసీబీ అధికారులు. మొత్తం 18 చోట్ల ఏసీబీ సోదాలు జరుపుగా 15 మంది బినామీలు గుర్తించారు. భారీగా ఆస్తుల పత్రాలు స్వాధీనం చేస్తున్నారు. హెచ్ఎండిఏ, రెరా, మెట్రో రైల్ పలువురు ఉద్యోగులు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అనుమానితులుగా ఉన్నటువంటి బినామీలు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా విచారిస్తున్నారు. నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. మొత్తం మీద శివ బాలకృష్ణను ఓవరాల్ గా అక్కడే ఏసీబీ కార్యాలయంలో ఉంచి ఇన్వెస్టిగేషన్ 8 రోజుల పాటు కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. చెంచల్గూడ జైలుకు తరలించి మాత్రం అయితే ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తి చేయడం లేదు. ఓవరాల్ గా ఈ రోజు చూసుకున్నట్టయితే 3వ రోజు నిన్న లాకర్లు ఓపెన్ చేశారు కాబట్టి లాకర్కి సంబంధించినటువంటి పత్రాలు అవన్నీ కూడా సేకరించారు. మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా రికార్డు రూపంలో రికార్డ్ చేస్తున్నారు. ఓవరాల్ గా అప్పట్లో మాజీలు ఎవరైతే ఉన్నారో, మాజీ హెచ్ఎండిఏ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి కింది స్థాయి వ్యక్తులు, పై స్థాయి వ్యక్తులు కూడా మరి ఇతను ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సోని, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఉషా. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కలిశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలని షర్మిల వినతిపత్రం అందించారు. శరద్ పవార్ను షర్మిలతో పాటు కేవీపీ రఘువీర, జేడీ, శీలం గిడుగు, తులసిరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు కలిశారు. తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు షర్మిల. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపడుతున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో ఈ మధ్యాహ్నం ఆమె దీక్షకు దిగనున్నారు. ఈ దీక్ష ద్వారా ఆమె ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ క్రమంలోనే షర్మిల ఎన్సీపీ అధినేత, రాజకీయ కరువృద్ధుడు శరద్ పవార్ను కలిశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై తాము చేసిన పోరాటానికి మద్దతునివ్వాలని పవార్ను కోరారు. పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తాలని విన్నవించారు. షర్మిల విన్నపం పట్ల పవార్ సానుకూలంగా స్పందించారు. పార్లమెంట్లో ఈ విషయంపై మాట్లాడతామని హామీ ఇచ్చారు. You are the architect of BJP set on the floor of the house when you are there, not 5 years, 10 years. ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొత్త హుషారును నింపింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, ఏదైతే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ రోజు అయితే కనుక ఢిల్లీలో పర్యటిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక అధినేతలను కూడా, పార్టీ అధినేతలను సైతం కూడా ఈ రోజు కలుస్తూ ఉన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సైతం కూడా కలవడం కూడా జరిగింది. ఒక పక్క పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ప్రత్యేక హోదాపై పట్టుబట్టాలంటూ కూడా ఆ యొక్క ఎంపీలకి దిశానిర్దేశం చేయాలంటూ కూడా పార్టీ యొక్క అధినేతలను అయితే కనుక కోరడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేక హోదా కోసం తాను దీక్ష సైతం కూడా ఢిల్లీలో చేపడుతున్నట్టుగా 2 గంటల సైతం కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంతేకాకుండా పలు పార్టీ అధినేతలను సైతం కూడా ఈ రోజు కలుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే డిఎంకే ఎంపీ తిరుచి శివాన్ కూడా కలిసి మొత్తం కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ యొక్క అంశాలతో అయితే కనుక చర్చలకు రావాలన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో తన యొక్క కాంగ్రెస్ విధిని కాపాడేందుకు కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. గత 10 సంవత్సరాల మేరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇటువంటి అంశాలు కూడా ఇటు ప్రభావితం చేయలేకపోయింది. ప్రస్తుతం వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మరోసారి ప్రత్యేక హోదాపై అయితే కనుక లేవనెత్తుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే విభజించిన అంశం కూడా ఇటు కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ప్రత్యేక హోదా సైతం కూడా కాంగ్రెస్ చేరుతుంది అని చెప్పేసి ఇటు వైఎస్ షర్మిల అయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదాపై అయితే కనుక పట్టుపట్టాలని కూడా ఇటు పూర్తి స్థాయిలో ఎంపీలను కోరుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, సీఎం జగన్ కుటుంబానికి సన్నిహితుడు కూడా. అయితే కొంతకాలంగా బాలినేని తీరు వివాదాస్పదంగా మారుతుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు చేపట్టారు. అందులో భాగంగా ఒంగోలు ఎంపీ సీట్ మార్చాలని సీఎం జగన్ నిర్ణయించారు. అయితే జిల్లాకు చెందిన సీనియర్ నేత బాలినేని మాత్రం మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఎంపీగా కొనసాగించాలని కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానం వద్ద పట్టుపడుతున్నారు. వైసీపీ అధిష్టానం మాత్రం ఒంగోలు ఎంపీ రేసులోకి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని తీసుకువచ్చింది. దీంతో బాలినేని ఎంపీ టికెట్ తన కుమారుడికి ఇవ్వాలని ప్రతిపాదన తీసుకొచ్చారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోగా చెవిరెడ్డి వైపు మొగ్గు చూపింది.
దీంతో సీఎం తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలినేని ఆగ్రహం నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలు సజ్జల, విజయసాయిరెడ్డిలు ఆయన బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎంపీ సీటు విషయంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో చివరకు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అని చెప్పుకొచ్చారు బాలినేని. వైసీపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు పార్లమెంట్ కందుకూరు, సంతనూతలపాడు, కావలి నియోజకవర్గ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించింది. దీంతో బాలినేని వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. మాగుంటకే ఎంపీ సీట్ ఇవ్వాలంటూ మళ్లీ డిమాండ్ మొదలుపెట్టారు. 3 రోజుల పాటు సీఎం జగన్ కలిసేందుకు అపాయింట్మెంట్ దక్కకపోవడంతో బాలినేని మండిపడ్డారు. దీంతో హైదరాబాద్ వెళ్లాల్సిన బాలినేని అప్పట్లో ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఈ పరిణామాలతో దిగొచ్చిన వైసీపీ ఆయన్ని బుజ్జగించి సీఎం దగ్గరకు తీసుకువచ్చింది. సీఎంతో సమావేశమైన తర్వాత ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల విడుదలకు చర్యలు చేపట్టారు. అలాగే ఒంగోలు ఎంపీ మిగిలిన నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల బాధ్యత బాలినేనికి అప్పగించారు. ఇదిలా ఉండగా మళ్లీ చెవిరెడ్డి అని వైసీపీ ఒంగోలు అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడం, ఆయనకు రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలు ఇవ్వడం వంటి విషయాలు బాలినేనికి ఆగ్రహం తెప్పించాయి. ప్రకాశం జిల్లాలో అసెంబ్లీ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులలో మొదట్లో తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై బాలినేని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా మంత్రి సురేష్కి కొండేపి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం, సంతనూతలపాడు ఇన్ఛార్జి బాధ్యతలు మంత్రి మెరుగు నాగార్జునకు ఇవ్వడం పైన గుర్రుగా ఉన్నారు బాలినేని. దీంతో కొత్త ఇన్ఛార్జీల నియోజకవర్గాలకు పరిచయం చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని దూరంగా ఉన్నారు. రెండో విడత కేబినెట్లో చోటు దక్కకపోవడం మొదలు ఏదో ఒక విషయంలో ఆయన తీరు చర్చనీయాంశంగా మారుతోంది. పార్టీలోని మరో సీనియర్ నేత సుబ్బారెడ్డితోనూ ఆయనకు తీవ్ర విభేదాలు వచ్చాయి. జిల్లాలో సుబ్బారెడ్డి ప్రాధాన్యం పెరగడం, అధికారుల బదిలీ విషయంలో కూడా తన మాట చెల్లకపోవడం వంటి సంఘటనలతో అప్పట్లో బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేశారు. నియోజకవర్గంలో ఫేక్ డాక్యుమెంట్ స్కామ్ కేసులో పోలీసుల వ్యవహార శైలిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహించారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్మెన్లను ప్రభుత్వానికి వెంటనే సరెండర్ కూడా చేశారు. తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకి చేదు అనుభవం ఎదురైంది. శ్రీవారి ఆలయం ఎదుట రాజధాని అమరావతి నినాదాలతో ఆమెను శ్రీవారి సేవకులు చుట్టుముట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఒకే రాజధానికి మద్దతు ఇవ్వాలని కోరారు. జై అమరావతి అని నినదించాలని రోజాని శ్రీవారి సేవకులు కోరారు. అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేందంటూ అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి రోజా.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. అక్రమ చలామణి కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ సోరెన్ను అరెస్ట్ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన జార్ఖండ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. నిన్న ఉదయం దానిపై ధర్మాసనం విచారించాల్సి ఉంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సంఘవి తదితరులు వ్యూహం మార్చి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి వారు తెలిపారు. కుట్రలో భాగంగానే ఈడీ తనను అరెస్ట్ చేసిందని సోరెన్ తన పిటిషన్లో ఆరోపించారు. రాజీనామా సమర్పణకు రాజ్ భవన్కు వెళ్తే అక్కడే అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని చంపైకి ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం అందించారు. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో సంకీర్ణ కూటమి తమ శాసనసభాపక్ష నేతగా చంపైని ఎన్నుకుంది. దీంతో ఆయన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిశారు. తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వీధులు మంచు దుప్పటి కప్పుకున్నట్లే కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హిమపాతం పర్యాటకులను అలరిస్తుంటే సామాన్యులను చలి వణికిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని కిస్టవర్లో రోడ్లు, మైదానాల్లో అడుగు ఎత్తు మంచు ముంచెత్తింది.
కేదార్నాథ్, బద్రీనాథ్, జమ్మూ కాశ్మీర్లోని వైష్ణవదేవి మందిరాలను మంచు ముచ్చెత్తింది. శ్రీనగర్లో మంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొండలు, పర్వతాలు అన్నిటా హిమపాతమే కనిపిస్తోంది. ఉత్తరాఖండ్లోని టూరిస్ట్ పట్టణం ధనౌటి, తెహ్రీ, గరేవాల్, సుర్కండా దేవి హిల్స్లో ఈ సీజన్లో తొలిసారి మంచు కురిసింది. ఇల్లు, పైకప్పులు, చెట్లు, రోడ్లు అంతా మంచుమయంగా మారింది. దాంతో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి భక్తజనం భారీగా పోటెత్తున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిశాక గత 11 రోజుల వ్యవధిలో దాదాపు 25 లక్షల మంది భక్తులు బాలరామును దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆలయ హుండీకి 11 కోట్ల మేర విరాళాలు అందినట్లు తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ నిర్వాహకులు దర్శన సమయాలను ఇటీవల పొడిగించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులు ఆలయాన్ని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. Golden updates. For more updates, keep watching Swatandhra News.